గైస్, ఫస్ట్ టూల్ వచ్చి మనకి మూవ్ టూల్ అంటారు దీన్ని. సో స్టార్టింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీకు ఎట్లా అంటే జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను నేను. స్టార్టింగ్ కనిపించేదంతా మూవ్ టూల్ అంటారు దీన్ని. సో వి కొడితే మన మూవ్ టూల్ వస్తుంది. మూవ్ టూల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి శాంపిల్ చూపిస్తున్నాను నేను. ఓకే, సో మూవ్ టూల్ అనేది దేనికోసం యూజ్ అవుతుందంటే, మనకి పర్టికులర్గా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మనం ఇట్లా మూవ్ చేసుకోవడానికి ఇట్లా మూవ్ టూల్ అనేది యూజ్ అవుతుంది అంతా. సో నాకు మూవ్ టూల్లో కూడా మనకి ఆర్ట్బోర్డ్ టూల్ అని ఉంటుంది. ఆర్ట్బోర్డ్ టూల్ అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం అంటే, మన పర్టికులర్గా ఇప్పుడు కొంతమంది గ్రాఫిక్ డిజైన్ చేస్తూ ఉంటారు కదా. లైక్ ఎట్లా అంటే మీకు ఒక సైజ్ కావాలి, లేదంటే నాకు ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, నాకు ఎట్లా అంటే ఇప్పుడు ఇదే సైజులో నాకు ఆర్ట్బోర్డ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. అలాంటప్పుడు ఏంటంటే మన ఆర్ట్బోర్డ్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం అనుకోండి, ఒక ఆర్ట్బోర్డ్ క్రియేట్ అయిపోతుంది. సో ఒకవేళ మన ఈ ఆర్ట్బోర్డ్ అనేది మనం ఎడిట్ చేసుకోవాలంటే ఎలా ఎడిట్ చేసుకుంటాం, ఆర్ట్బోర్డ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ విత్ హైట్ ఇచ్చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ సైజ్ ఉంది మొత్తం అంతా, నాకు వేరే సైజ్ కావాలి, ఫుల్ హెచ్డి సైజులో కావాలి. సో ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి 1920. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, హైట్ వచ్చి మనకి 1080. సో ఎంట్రీ కొట్టా నేను. సో ఏంటంటే మనం ఇప్పుడు ఎంతైతే సైజ్ పెట్టుకున్నామో ఆ సైజులో ఇచ్చి వచ్చేస్తుంది అంత అది. సో ఇమేజ్ అని ఈ సైజులో రావాలంటే ఏంటంటే మనం ఇట్లా ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే, నెక్స్ట్ సెలెక్షన్ టూల్, రెక్టాంగులర్ టూల్ అని, మార్కెట్ టూల్ అని, ఇంకా చాలా ఉంటాయి మనకి దీంట్లో. రెక్టాంగులర్ టూల్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమేజ్ ఉంది, ఇమేజ్లో నాకు పర్టికులర్ ఈ పోర్షన్లో నాకు ఇది ఇంతవరకే ఇమేజ్ కావాలి. సో ఇమేజ్ కావాలని నేను అంటే ఏం చేస్తాను, నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఇది ఒక ప్యాచ్ లాగా అనిపించాలంటే ఇది రెక్టాంగులర్ టూల్ వాడతాను. అంటే సెలెక్షన్ టూల్ అంటే రెక్టాంగులర్ టూల్స్లో 2 వెరైటీస్ ఉంటాయి మనకి. సో నెక్స్ట్ ఈ వీడియో మొత్తం అన్ని టూల్స్ అన్ని కవర్ అప్ చేద్దాం అంతా మనం. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇది సెలెక్షన్ చేసుకున్నా. సో కంట్రోల్ జే కొట్టాను అనుకోండి, లేయర్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ జే కొట్టాను అనుకోండి, నాకు ఇది క్రియేట్ అయిపోతుంది. సో ఇది సెలెక్షన్ టూల్ అనేది మనం ఇట్లా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఏంటంటే, ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది, ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను, కంట్రోల్ టీ కొట్టాం అనుకోండి, అది సెలెక్ట్ అవుతుంది. స్కేల్ అప్ చేసుకోవాలి లైట్గా. మనం ఆల్రెడీ ప్రెస్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్గా మనకి ఈక్వల్గా అవుతుంది. లేదంటే నార్మల్ ఇట్లా క్లిక్ చేశారంటే ఇట్లా స్కేల్ అప్ అవుతుంది. ఆల్ట్ అంటే ఏంటంటే ఈక్వల్గా మనం స్కేల్ అప్ చేసుకోవడానికి అంతా ఫోర్ సైడ్ అనేది ఈక్వల్గా స్కేల్ అప్ అవుతుంది కదా. సో అట్లాగా. సో ఇట్లా మనం సెలెక్షన్ టూల్ వల్ల ఇట్లా వాడుతూ ఉంటాం మనం. సో అంటే లైక్ మీకు ఎట్లా చెప్పాలంటే, సెలెక్షన్ టూల్ వల్ల మనకి ఎలా యూజ్ ఉంటుందంటే, లైక్ ఇప్పుడు గ్రాఫిక్ డిజైన్ చేసేటప్పుడు మీకు ఇప్పుడు వెడ్డింగ్ దాంట్లో కూడా చాలామంది వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీకు ఎట్లా అంటే శాంపిల్ చూపిస్తున్నాను నేను. సో మనకి ఇట్లా ఓవర్లాప్లో డిజైన్ ఉంటుంది. సో మీకు ఎట్లా అంటే వెడ్డింగ్ దాంట్లో బాగా అయినా, వెడ్డింగ్ అనే కాదు చాలా దాంట్లో కూడా వాడచ్చు అంతా మనం. సో నెక్స్ట్ వచ్చి మనం అన్నీ ఎట్లానే ఉంటాయి మనకి. ఇంకోటి ఏంటంటే మనకి సింగిల్ రా మార్కెట్ టూల్ అని చెప్పి ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే మనకి సేమ్ ఇవన్నీ సెలెక్షన్ టూల్ కిందకి వస్తావన్నీ. సో మన ఈ సెలెక్షన్ టూల్ అనేది ఏంటంటే మామూలుగా పర్టికులర్ ఏదైతే కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సర్కిల్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను అనుకోండి, షిఫ్ట్ పట్టుకుంటే మనకి ఇట్లా వస్తుంది. లేదంటే నార్మల్గా ఇప్పుడు మనం ఇట్లాగా సెలెక్ట్ చేసుకున్నాం అంటే మనకి సర్కిల్లా రాదు, ఈక్వల్గా ర్యాండమ్గా వస్తుంది సర్కిల్ అనేది. సో ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ టూల్ అనేది మనం చూద్దాం అంతా. లాసో టూల్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నేను ఇది డీసెలెక్ట్ చేసుకున్నా. లాసో టూల్ అనేది దేనికోసం యూజ్ అవుతుందంటే, మనకి మీకు పెన్ టూల్ ఐడియా ఉండొచ్చు. లాసో టూల్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు ర్యాండమ్గా ఇప్పుడు నేను ఇట్లా సెలెక్షన్ చేసుకుని నాకు ఇంతవరకు కావాలి, ఇది ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ చే కొట్టాను అనుకోండి, నాకు ఇంత సెలెక్ట్ అవుతుంది. కింద లేయర్ ఆఫ్ చేస్తాను నేను, ఎంతైతే కావాలో మనకి అదే లేయర్ సెలెక్ట్ అవుతుంది. సో లాసో టూల్ అనేది మనకి సెలెక్షన్ రిలేటెడ్ అంతా. ఇప్పుడు మనకి ఇది పైన రెక్టాంగులర్ టూల్ అనిపించింది కదా మీకు, అది కూడా సెలెక్షన్ టూల్ కిందకి వస్తుంది అంతా. బట్ అది ఏంటంటే మామూలుగా కొన్ని ఆబ్జెక్ట్స్ మనం అన్వాంటెడ్ ఐటమ్స్ అన్నీ రిమూవ్ చేస్తూ ఉంటాం కదా, వాటిలో యూజ్ చేస్తామంతా. లేదంటే ఇంకా చాలా విధాలుగా వాడచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చి పాలిగన్ టూల్. సో పాలిగన్ టూల్ వాడాలంటే మనం డైరెక్ట్గా మనం
ఎట్లా అంటే మనకి పెన్ టూల్ లాగా, దీనికి ఎట్లా అంటే పాలిగన్ టూల్కి మనకి కర్వ్స్ అనేది ఏం రాదు అంత మనకి. సో ఎట్లా అంటే మనం ఎక్కడైతే ఎట్లా సెలెక్ట్ చేసుకున్నామో ఆ పోర్షన్ వరకు ఇట్లా క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలంతా. సో నాకు ఇంతవరకు అయిపోయింది. సారీ, కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నా పాలిగన్ టూల్తో. ఇప్పుడు ఇంతవరకు ఓకే అయిపోయింది. కంట్రోల్ ఎంటర్ కొట్టాం అనుకోండి, ఇది సెలెక్షన్ అయిపోతుంది. సో కంట్రోల్ ఎంటర్ కొట్టకపోతే సెలెక్షన్ కదా, అంటే లైక్ ఏంటంటే ఇవి మనకి ఫోటోషాప్లో షార్ట్ కట్స్ ఎంత మంచిగా వాడితే అంత బెటర్ అంత మనకి. సో మనకి లాసో టూల్ షార్ట్ కట్ వచ్చి ఎల్ ఇది, ఇంకోటి పాలిగన్ టూల్ కూడా సేమ్ షార్ట్ కట్ ఎల్లో వస్తాం అంత మనకి. నెక్స్ట్ వచ్చి మనకి మ్యాగ్నెటిక్ లాసో టూల్ అని చెప్పి ఉంది కదా, సో ఇది దీనికోసం యూజ్ చేస్తామంటే మనం ఎట్లా అంటే ఆటోమేటిక్గా ఒక పోర్షన్లో సెలెక్ట్ అయిపోతుంది అంతా. మనం డైరెక్టర్ మనం ఏం చేయవసరం లేదు. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇది సెలెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు సెలెక్షన్ అయిన దాన్ని మనం న్యూ లేయర్లో తీసుకోవాలంటే కంట్రోల్ చే, ఓకేనా, ఏదైతే మనం సెలెక్ట్ అయిందో అవన్నీ. సో లాసో టూలు, మళ్ళీ పాలిగన్ టూలు, ఇంకోటి మ్యాగ్నెటిక్ టూల్, లాసో టూల్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ షార్ట్కట్ వచ్చి ఎల్ వాడతాం అంతా. సో ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకుని ఎల్ ప్రెస్ చేశాను అనుకోండి, డైరెక్ట్ లాసో టూల్ అనిపిస్తుంది. మళ్ళీ ఎల్ ప్రెస్ చేశాను అనుకోండి, దీంట్లో ఉంటాయి మనకి. సో ఎల్ ఇప్పుడు మనకి ఇట్లా టూల్స్ చేంజ్ అవ్వాలంటే షిఫ్ట్ ఎల్ కొట్టాం అనుకోండి, చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ టూల్స్ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ షిఫ్ట్ కొట్టుకుని షార్ట్కట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎల్ లాసో టూల్లో కూడా వెరైటీస్ అవన్నీ. సో నెక్స్ట్ ఇది మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అంటే ఏంటంటే మనకి కనీసం ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫోటోషాప్లో కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఇది టూల్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజ్ ఏదైనా ఉన్నా కానీ, లైక్ ఇప్పుడు మీకు శాంపుల్ కోసం ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను ఏంటంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను నేను. సో కంట్రోల్ జే తీసుకున్నాను డూప్లికేట్ టూల్ లేయర్ని. ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అంటే ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఉందో మన ఇమేజ్లో ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది ఇది. సో దీనివల్ల మనం ఇట్లా ఆబ్జెక్ట్ టూల్ వాడుతూ ఉంటాం అంతా మనం. సో ఆబ్జెక్ట్ అనేది ఎట్లా అంటే మనకి ఏఐ వల్ల మనకి ఇంకా అంటే ఎట్లా అంటే ఫోటోషాప్ అప్డేట్ అయింది కదా మనకి, ఆటోమేటిక్ ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందంటే సెలెక్షన్ చేసుకుంటుంది అంతా. అంటే ఇప్పుడు ఈజీగా కటింగ్, ఇప్పుడు మన ఇమేజ్ కటింగ్ చేసుకోవాలన్నా కానీ ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇది కట్ అయిపోతుంది అంతా. సో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది అట్లా యూజ్ అవుతుంది. ఇంకోటి నెక్స్ట్ క్విక్ సెలెక్షన్ టూల్ దేనికోసం యూజ్ చేస్తాం తెలుసుకుందాం అంతా. సో ఇప్పుడు నేను డీసెలెక్ట్ చేసుకున్నా, కంట్రోల్ డీ ప్రెస్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాం కదా, ఎక్కడైతే ఏదైనా ఇమేజ్ అది సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఏదైతే మనకి కావాలో అక్కడ వరకు మనం ఇట్లా సెలెక్షన్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతుంది. క్విక్ సెలెక్షన్ టూల్ అనేది దానికోసం యూజ్ చేస్తాం అంతా. అంటే ఎట్లా అంటే మనకి మనం కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ అవ్వవు వాటికి. సో ఇది ఏంటంటే ర్యాండమ్గా సెలెక్షన్ చేసుకోవాలంటే అప్పుడు మనం క్విక్ సెలెక్షన్ టూల్ వాడుతూ ఉంటాం అంతా. సో నెక్స్ట్ వచ్చి మ్యాజిక్ వ్యాన్ టూల్ అని ఉంది. సో డీసెలెక్ట్ చేసుకున్నది. మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నా ఆటోమేటిక్గా అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది ఏదైనా ఒకటి ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇందాక ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అని చెప్పి అన్నా కదా, అదేంటంటే ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది ఏంటంటే ఒక్క నిమిషం, మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది దేనికోసం యూజ్ అవుతుందంటే మనకి ఎక్కడైనా ఒకటి ర్యాండమ్ సింగిల్ కలర్స్ ఉన్నది ఉంటుంది కదా ఇమేజ్ ఏదన్నా. సో ఇప్పుడు బ్లాక్ కలర్ ఏదైనా ఉంటే ఆ కలర్ని అనేది సెలెక్షన్ చేసుకుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి పర్టికులర్గా ఇవి మ్యాజిక్ సెలెక్షన్ టూల్ అనేది మనం మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది మనం పర్టికులర్గా ఏంటంటే కొన్ని వాంటెడ్ ప్లేసెస్ అనే వాటిలో వాడతాం. అంటే ఎక్కువ వాడడం ఇది, అంటే నేను ఎప్పుడు వాడలేదు ఇది. సో ఇన్కేస్ మీరు ఒకసారి దీని మీద ట్రై చేయండి మీరు. అంటే టూల్ అనేది మనకి ఎట్లా వాడడం తెలిస్తేనే అప్పుడు మనకి సాఫ్ట్వేర్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది. అంటే లైక్ మనం ఏదైనా ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనకి ఈజీగా చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వీటికి ఏంటంటే షార్ట్కట్ డబ్ల్యూ మనకి ఎట్లా అంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అయినా, నెక్స్ట్ క్విక్ సెలెక్షన్ టూల్ అయినా, నెక్స్ట్ వచ్చి మ్యాజిక్ వ్యాన్ టూల్ అయినా. సో వీటికి ఏంటంటే మనకి పర్టికులర్గా ఇప్పుడు చేంజ్ అవ్వాలనుకోండి నాకు, సో ఇవి మనకి చేంజ్ అవ్వాలంటే ఏం చేస్తాం మనం పర్టికులర్గా షిఫ్ట్ సెలెక్షన్ చేసుకొని మనం
డబ్ల్యూ ప్రెస్ చేసాం అనుకోండి చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. సో మీకు ఎట్లా తెలియాలంటే ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకొని డబ్ల్యూ ప్రెస్ చేస్తూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యాజిక్ వ్యాన్ టూల్ అని, ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అని, ఇంకోటి క్విక్ సెలెక్షన్ టూల్ అని చెప్పి ఇవన్నీ అవుతుంది. సో ఇప్పుడు Ctrl 0 పెడుతున్నాను నేను, అంటే లైక్ డీసెలెక్ట్ చేసుకున్నా అంతా. సో నెక్స్ట్ టూల్ వచ్చి ఏంటంటే ఇది క్రాప్ టూల్. క్రాప్ టూల్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఇమేజ్లో నాకు ఇది క్రాప్ చేసుకుందాం అనుకోండి, ఇది క్రాప్ చేసుకుని ఇంత క్రాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎట్లా అంటే మీకు ఎంతైతే పోర్షన్ కావాలో అంతవరకు మీకు క్రాప్ చేసుకుంటే అయిపోతుంది. బట్ మస్ట్ చెప్తున్నా మీకు, క్రాప్ టూల్ ఎప్పుడైనా వాడేటప్పుడు మీరు మీ ఇమేజ్ని అనేది మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుని క్రాప్ చేసుకోండి. ఇన్కేస్ ఎప్పుడైనా మీకు ఇమేజ్ మళ్ళీ నాకు అదే కావాలనుకున్నప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. సో మీరు అలాంటప్పుడు మీరు Ctrl Z ప్రెస్ చేస్తున్నాను నేను. ప్లీజ్ నాకు ఇమేజ్ అనేది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తే మనకి ఇప్పుడు మనం క్రాప్ చేస్తాం అనుకోండి, ఇమేజ్కి ఏం కాదు మనకి, చూసారా? అలా కాకుండా మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయకపోతే ఏంటంటే మనకి ఇమేజ్ అనేది క్రాప్ అయిపోతుంది. సో రిమైనింగ్ పోర్షన్ అంతా డిలీట్ అయిపోతుంది. సో మీరు మీకోసం బెటర్ అంట, లైక్ ఏంటంటే మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ అది. సో సో క్రాప్ టూల్ వచ్చి షార్ట్ కట్ వచ్చి మనకి సి. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్రేమ్ టూల్. ఇది ఫ్రేమ్ టూల్ అనేది ఏంటంటే మనకి పర్టికులర్గా అప్పుడు నాకు దీంట్లో సెలెక్షన్ చేసుకున్నా, ఇట్లా ఫ్రేమ్ చేసుకున్నాను అనుకోండి, ఫ్రేమ్ అయిపోతుంది అంతా ఇది. సో ఫ్రేమ్ టూల్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది. ఫ్రేమ్ టూల్ అనేది ఏంటంటే మనకి లైక్ ఫ్రేమ్ టూల్తో చేయొచ్చు మనం, లేదంటే మనకి రెక్టాంగులర్ టూల్ అని కూడా ఉంటుంది మనకి దీంట్లో ఫోటోషాప్లో. దాని నుంచి కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ టూల్ వల్ల మనం అంత ఏం యూజ్ చేయము అంతా ఇది. సో ఏంటంటే ఇది చాలా తక్కువ వాడేది ఫ్రేమ్ టూల్ అనేది. మోస్ట్లీ ఏంటంటే అందరూ మనం ఇట్లాగా ఇది ఉంది కదా రెక్టాంగులర్ టూల్ అయినా అవన్నీ అవి వాడుతూ ఉంటాం. సో అది వీడియోలో కవరప్ చేద్దామంతా. నెక్స్ట్ వచ్చి మనకి సో ఫ్రేమ్ టూల్ వచ్చి షార్ట్కట్ కే, ఓకేనా? నెక్స్ట్ ఐడ్రాపర్ టూల్. ఐడ్రాపర్ టూల్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక కలర్ కోడ్ని మనం శాంపుల్ తీసుకోవాలనుకోండి, ఐడ్రాపర్ టూల్ తీసుకుని మనం శాంపుల్ తీసుకుంటాం. సో ఐడ్రాపర్ టూల్ షార్ట్కట్ వచ్చి ఐ. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ కలర్ కావాలి, లైక్ ఏదంటే ఇది డిఫరెంట్ కలర్స్ ఏదంటే అది తీసుకోవడానికి ఐడ్రాపర్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ శాంపుల్ తీసుకోవడానికి అంతా. సో ఇప్పుడు నేను ఏంటంటే మనకి 3D మెటీరియల్ ఐడ్రాపర్ టూల్, అంటే అవి మనకి 3D రిలేటెడ్ అవన్నీ వాడుతుంటాం. సో ఒక్క నిమిషం, 3D అంతా వాడము. నెక్స్ట్ వచ్చి మనకి కలర్ శాంప్లర్ టూల్. సో కలర్ శాంప్లర్ టూల్ అంటే ఏంటంటే మనకి మనం ఇప్పుడు ఏదైనా ఒక కలర్ పెట్టాం అనుకోండి, ఏమేమి కలర్ ఏంటి అని చెప్పి డీటెయిల్స్ అని వస్తుంది. అంటే మల్టిపుల్ కలర్స్ అనేది ఇక్కడ పెడితే మనకి ఇవన్నీ వస్తూ ఉంటుంది, దాని వాల్యూస్ అన్నీ మనకి ఇక్కడ పక్కన అంతా కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ రూలర్ టూల్. రూలర్ టూల్ ఏంటంటే మనకి సైజ్ ఎంత అవన్నీ తెలుసుకుంటాం కదా మనకి, దానివల్ల రూలర్ టూల్ అనేది వాడుతూ ఉంటాం మనం. సో నోట్ టూల్. నోట్ టూల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్షన్లో మనం ఏదన్నా ఒక కరెక్షన్ ఏదన్నా కానీ, లేదంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నోట్ టూల్ పెట్టాను నేను. సో ఇక్కడ నోట్ టూల్ తీసుకున్నా, ఇక్కడ నోట్ పెట్టాను నేను. నాకు వచ్చి ఇక్కడ టెక్స్ట్ కావాలని పెట్టాను నేను. సో నోట్ టూల్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఇది క్లిక్ చేసి ఇక్కడ సెలెక్షన్ చేసుకుని వేసుకోవచ్చు. బట్ నోట్ టూల్తో అంత ఏం ఉండదు మనకి.
సో ఈ నోట్ టూల్ నేను డిలీట్ చేసేస్తున్నా. ఈ నోట్ టూల్ కూడా నేను డిలీట్ చేసేస్తున్నా. నోట్ టూల్ ఏంటంటే మనకి కరెక్షన్ రిలేటెడ్ ఏదన్నా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది అంత నోట్ టూల్లో. అంటే ఏమేమి చెప్పాలనుకుంటున్నారో అది, అంటే ఎప్పుడైనా ఒక్కొక్క క్లయింట్ వచ్చి మీకు ఏదైనా కరెక్షన్ చెప్పినా కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు ఈ పోర్షన్లో ఏదైనా పెట్టాలనుకున్నా కానీ ఒక గుర్తుండేలాగా మీరు ఇట్లా పెట్టుకుంటే బెటర్ అంతా. సో నోట్ టూల్ అనేది దానికోసం అట్లా యూజ్ చేస్తామంతా. నెక్స్ట్ కౌంట్ టూల్. సో ఇదేంటంటే కౌంట్ ఎంత ఉంది అవన్నీ. సో ఇదేంటంటే ఎక్కువ వాడడం ఇదంతా. సో ఇదేంటంటే చాలామంది ప్రింటింగ్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు అంతా, బట్ నేనైతే ఎక్కువ వాడలేదు ఇది. సో కంట్రోల్ Z చేస్తాను అంతా నేను. సో ఇవన్నీ ఏంటంటే సేమ్ అదే షార్ట్ కట్ మనకి ఐ డ్రాపర్ టూల్తో ఏదైతే ఉందో సేమ్ అదే షిఫ్ట్ పెట్టుకున్నాం అంటే మనం షిఫ్ట్ పట్టుకుని ఐ ప్రెస్ చేస్తే చేంజ్ అవుతూ ఉంటుంది అంతా మనకి. ఐ డ్రాపర్ టూల్ ఏదైతే ఉందో అవన్నీ మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది అంతా మనకి. నెక్స్ట్ స్పాట్ హీలింగ్ టూల్. ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అన్నీ ఉంది కదా మనకి. సో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే, సో నేను ఆటోమేటిక్గా ఇది ఫిల్ చేసేస్తుంది. ఏదైతే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నామంటే మనకి ఆ పోర్షన్లో ఆటోమేటిక్గా అదే డిలీట్ చేసేస్తుంది అంతా. లైక్ ఆ పోర్షన్లో ఎట్లా ఎరేజ్ చేసేస్తుంది అంతా మనకి. చాలామంది ఏంటంటే కొన్ని ఆబ్జెక్ట్లో మనకి ఫేస్ మీద స్పాట్స్ ఏదన్నా పింపుల్స్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేయడం కోసం ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చి రిమూవ్ టూల్. ఈ రిమూవ్ టూల్ కూడా సేమ్ అదే సిమిలర్ అదే లాంటిది. ఇది లేటెస్ట్ కొత్తగా వచ్చింది రిమూవ్ టూల్ అనేది. సో మీకు ఇప్పుడు శాంపుల్ కోసం చూపిస్తున్నాను నేను. ఈ రిమూవ్ టూల్ అనేది దేనికోసం యూజ్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బర్డ్ అనేది రిమూవ్ చేద్దామని అనుకుంటున్నాను నేను. సో రిమూవ్ అయిపోయింది. ఎట్లా అంటే మనకి ఆ బర్డ్ వర్క్ ఎక్కడైతే అది బర్డ్ ఉందో, సో ఆ బర్డ్ వర్క్ అనేది అది ఆటోమేటిక్గా డిలీట్ చేసేసుకుంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే ఫిల్ చేసుకుని నీట్గా పెడుతుంది. సో అట్లా కాకుండా నాకు పైన స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్తో నేను చేశాను అనుకోండి, ఇట్లా మనకి కొద్దిగా ఏమంటారు అంటే మామూలుగా ఓవర్లాప్గా వస్తుంది. సో అందుకనే లేటెస్ట్గా కొత్త ఫ్యూచర్ వచ్చింది. దీనివల్ల మనకి చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది అంతా. అప్పుడు నేను రిమూవ్ టూల్ చేసుకుని రిమూవ్ చేసుకున్నాను నేను. అయిపోయింది. సో ఇది ఏంటంటే నీట్గా డీటెయిల్గా వస్తుంది అంతా మనకి. సో కంట్రోల్ Z ప్రెస్ చేసాను. సో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ వచ్చి J షార్ట్ కట్ వచ్చి మనకి. నెక్స్ట్ రిమూవ్ టూల్ కూడా సేమ్ షార్ట్ కట్ J ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హీలింగ్ బ్రష్ టూల్. హీలింగ్ బ్రష్ టూల్ దేనికోసం యూజ్ చేస్తామంటే మనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉంది, సేమ్ ఇదే నేను ఫిల్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి. ఇది శాంపిల్ తీసుకున్నా, ఎక్కడైతే కావాలో అది సేమ్ ఎట్లా అంటే మన పెయింట్ లాగా. అంటే లైక్ ఇప్పుడు నాకు సేమ్ ఇదే నాకు ఎట్లా అంటే ఇమేజ్ నాకు వేరే దగ్గర రావాలంటే ఆల్ ప్రెస్ చేసుకుని మనం చేసుకోవాలంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే ఆల్ట్ ప్రెస్ చేస్తాను. నేను ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నాను నేను హీలింగ్ బ్రష్ టూల్తో. ఇప్పుడు నేను ఇది ఫిల్ చేస్తున్నాను నేను. ఓకేనా. ఎక్కడైతే మనం పోర్షన్ అనేది శాంపుల్ తీసుకున్నామో అదంతా ఇక్కడ ఫిల్ అవుతూ ఉంటుంది అంతా మనకి. ఇది కూడా ఏంటంటే మనకి సిమిలర్గా మనకి పెయింట్ అంటే VFX పెయింట్లు అయినా లేకపోతే ఫోటో ఇమేజ్ లేకపోతే డాట్స్ అయినా ఇంకా చాలా వేయచ్చు దీంతో. స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఒకటి, నెక్స్ట్ వచ్చి హీలింగ్ బ్రష్ టూల్ ఒకటి, నెక్స్ట్ ప్యాచ్ టూల్. ప్యాచ్ టూల్ కూడా సేమ్ మనకి ఏంటంటే ఇప్పుడు నాకు ఇది డిలీట్ చేసేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ప్యాచ్ టూల్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం అంతా. ఈ ప్యాచ్ టూల్ అనేది ఏంటంటే మనకి, సో మీకు ఇక్కడ ప్యాచ్ టూల్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇదంతా సెలెక్షన్ చేసుకున్నాను నేను. ఓకేనా. ప్యాచ్ టూల్ అనేది దేనికోసం యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు ఇదంతా సెలెక్షన్ చేసుకుని ఆ ప్లేస్లో వేరేది కావాలంటే అది వాడుతూ ఉంటాం. ఇది కూడా సేమ్ మనకి ఏంటంటే మనకి ఫేస్ మీద డాట్స్ అన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న ఏదన్నా.
వాటికి ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ రిమూవ్ టూల్ వచ్చింది కాబట్టి దీనివల్ల కూడా అంత ఏం యూజ్ ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఫోటోషాప్ అనేది చాలా అప్డేట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా చాలా అంటే చాలా ఫ్యూచర్స్ ఉన్నది. సో నెక్స్ట్ టూల్ వచ్చి కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఇప్పుడు డీసెలెక్ట్ చేసుకున్నాం. కంటెంట్ అవేర్ మూవ్ టూల్ ఏంటంటే ఇది సెలెక్షన్ చేసుకున్నాను నేను. ఇట్లా సెలెక్షన్ చేసుకుని అక్కడ మూవ్ చేస్తాను అంతే. సో కంటెంట్ అవేర్ మూవ్ టూల్ వల్ల మీకు ఏమర్థమైంది, లైక్ ఏంటంటే మన ఆ పోర్షన్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే అదే ఇమేజ్ అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది, అంతా ఇమేజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే లైక్ ఏంటంటే నేను ఇది సెలెక్షన్ చేసుకున్నా కంటెంట్ అవేర్ టూల్తో నేను తీసుకుని ఓకే కొట్టాను అనుకోండి, ఇక్కడ ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అదే చేసుకుంటుంది అంతా. సో అది మనకి ఇట్లా యూజ్ అవుతుంది అంతా కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అనేది. సో నెక్స్ట్ వచ్చి రెడ్ ఐ టూల్. రెడ్ ఐ టూల్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫేస్ లోపల రెడ్ కలర్ అది ఉందంటే అండి, మన ఐస్ లోపల ఎప్పుడైనా రెడ్ ఐస్ పడుతూ ఉంటాయి కదా రేస్ అనేది, సో అది చేంజ్ చేయడం కోసం ఇది వాడతాం రెడ్ ఐ టూల్ అనేది. సో ఐ హోప్, నాకు కూడా అంత తెలియదు బట్ తెలియని చెప్పొద్దు కదా. సేమ్ ఇప్పుడు మనకి షార్ట్ కట్స్ అని సేమ్ అంతే, ఇది కూడా షిఫ్ట్ సెలెక్షన్ చేసుకుని మనం చేంజ్ చేసుకోవాలంటే షిఫ్ట్ ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు టూల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంతా మనకి. సో నెక్స్ట్ టూల్ వచ్చి మనకి బ్రష్ టూల్. బ్రష్ టూల్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తున్నాను. నేను న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్ తీసుకుని నేను ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకున్నాను. లైక్ బ్రష్ టూల్ ఏంటంటే మనకి హార్డ్నెస్ ఎంత కావాలి, హార్డ్నెస్ నాకు 100 కావాలి. బ్రష్ సైజ్ ఎంత కావాలి, మీకు సైజ్ ఎంత కావాలి ఇక్కడ ఉంటుంది మీకు అంతా. సో ఇప్పుడు నాకు ఇది సైజ్ ఎంత పెట్టుకున్నాను, నేను 58 పెట్టుకున్నాను. నేను 58 పెట్టుకొని ఇట్లా డ్రా చేసుకుంటాం అంతా బ్రష్ టూల్తో. ఎట్లా అంటే మనకి బ్రష్ టూల్ వల్ల మనకి ఇప్పుడు ఏదైతే ఉందో అది పెయింట్ వేసుకోవడానికైనా లైక్ బ్రష్ పెయింట్ వేయడానికైనా, మీకు డిజిటల్ పెయింటింగ్ ఐడియా ఉండొచ్చు మీలో ఎవరికైనా. డిజిటల్ పెయింటింగ్ అనేది బ్రష్ టూల్తో చేస్తారు అంతా. మనకి ఎట్లా అంటే మీకు వెక్టర్ పెయింట్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో బ్రష్ టూల్తోనే చేస్తారు అంత. సో బ్రష్ టూల్ అనేది మనం చాలా విధాలుగా వాడచ్చు అంతా. దీని షార్ట్ కట్ వచ్చి బి. సో నెక్స్ట్ వచ్చి పెన్సిల్ టూల్. పెన్సిల్ టూల్ ఏంటంటే మనకి సేమ్ పెన్సిల్ ఎట్లా రాస్తామో ఇది కూడా అంతే మనకి. ఇలాంటి డిజిటల్ ఇలిస్ట్రేషన్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఒకటి ఫేస్ మనకి డ్రాయింగ్ వేస్తున్న డిజిటల్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు దీని అంతా. సో పెన్సిల్ టూల్ అనేది మనకి ఏంటంటే సేమ్ పెన్సిల్ లాగా వస్తుంది అంతా మనకి. నెక్స్ట్ వచ్చి కలర్ రిప్లేస్మెంట్ టూల్. ఇది కలర్ రిప్లేస్మెంట్ టూల్ ఏంటంటే మనకి సో నేను శాంపిల్ తీసుకున్న ఇమేజ్ ఇది డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను ఈ కలర్ మిక్సర్ టూల్ ఏంటంటే మనకి సో కలర్ మిక్సర్ టూల్ అనేది ఇది. నెక్స్ట్ కలర్ మిక్స్ టూల్ చూద్దాం అంతా. కలర్ మిక్స్ టూల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్ట్ ప్రెస్ చేసుకుని సెలెక్షన్ చేసుకున్నాను మిక్సర్ టూల్తో. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా మిక్సర్ టూల్తో తీసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అంతా. ఏదైతే పొజిషన్ ఉందో అది సెలెక్షన్ అవుతూ ఉంటుంది అంతా. సో గైజ్ ఇప్పుడు ఏంటంటే మనం కలర్ మిక్సర్ టూల్ తీసుకున్నాం. మనం కలర్ మిక్సర్ టూల్ తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇది శాంపిల్ తీసుకున్నాను నేను కలర్ అనేది. సో శాంపిల్ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఆ కలర్ అనేది మనకి మిక్స్ అయ్యి వస్తుంది అంతా. లైక్ ఎట్లా అంటే మనకి ఇక్కడ మనకి ఇప్పుడు ఎట్లయితే అంటే అట్లా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హార్డ్నెస్ అనేది డిక్రీజ్ చేసుకుని చేస్తే స్మూత్ వస్తుంది అంతా. అంటే లైక్ మీకు ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అంతా మీరు డిజైన్ అనేది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మనం చాలా విధాలుగా వాడుతూ ఉంటాం. అంటే క్రియేటివ్ డిజైనింగ్ ఆటలు అంతా, బ్రాండింగ్ ఆటలు అంతా కొద్దిగా డిఫరెంట్ స్టైల్గా వాడుతూ ఉంటాం అంతా. హార్డ్నెస్ 100% పెడితే ఎలా ఉంటుందంటే ఇట్లా కొద్దిగా మంచిగా స్మూత్గా, ఎట్లా అంటే కొద్దిగా
ట్రెండీ డిజైన్ లాగా ఏదైనా చేయొచ్చు అంతా మనం. సో కలర్ బ్రష్ టూల్ వల్ల అట్లా యూజ్ చేస్తున్నా, అంటే మిక్సర్ టూల్ అనేది మొత్తం అంతా. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.